ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక విషయం అయితే క్లియర్ పిక్చర్ వచ్చింది. సరే, ఇది కామన్‌గా హోస్ట్ అనేవాళ్ళు వాళ్ళ ఎపిసోడ్ చూడరు. సో, నాగార్జున గారికి ఉన్న స్థాయికి, ఆయనకున్న బిజీ షెడ్యూల్‌కి ప్రతిరోజు ఎపిసోడ్ చూడడు, లైవ్ చూడరు. లోపలికొచ్చిన తర్వాత టీమోళ్ళు ఏదైతే చెప్తారో దాన్నే ఫాలో అవుతారు. కానీ ఇక్కడ చాలా విషయాలు ఆయన చూడలేదన్నది క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. రమ్య ఫస్ట్ లేచి ఫేక్ బాండ్ తీసి మాధురి గారికి వేశారు. నాగార్జున గారు ఎందుకమ్మా అని, బాండ్ లేదు, బాండ్లు పెట్టుకోవడానికి రాలేదు, నేను సోలో ప్లేయర్ని అని చెప్పినావా, తనూజ తోటి బాండింగ్ పెట్టుకుంటున్నట్టు క్లియర్గా తెలుస్తుంది సార్ అని. అది కొంచెం నాకు ఫేక్గా అనిపించింది. సరే, ఓకే. వెంటనే తనూజ గారు లేపారు. తనూజ, నీకు ఫేక్ బాండ్ లాగా అనిపించిందా అంటే, లేదు సార్, నేను అసలు అలా ఏం అనుకోవటం లేదు సార్, ఈవెన్ నేను కూడా ఆమెని తిట్టేస్తున్నాను, గేమ్ అలా ఆడొద్దంటున్నాను, ఈవెన్ నేను వెళ్ళిపోతే నువ్వు తను ఏడుస్తుందా అంటే, నేను మీరు ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తున్నాను, నేనేమి ఏడవను. అయితే మాధురి గారే, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను చాలా జెన్యూన్గా ఉన్నాను, నాకు పాప నువ్వు ఎక్కడో నచ్చావు, నేను కనెక్ట్ అయ్యావు, నేనైతే క్లియర్గా ఉన్నాను సార్, నాకు అసలు వద్దనుకుంటున్నాను. ఇమ్మీడియట్లీగా నాగార్జున గారు ఇక్కడ ఒక మాట అన్నారు, ఇది మాత్రం బాగా నచ్చింది. మరి రాజా అని ఎందుకు పిలుస్తున్నావమ్మా, నాన్నలేని లోటు తీర్చుకుంటున్నావా అన్నాడు. అంటే సార్ అది, అమ్మా తనూజ, నాకు తెలిసి సో మాటకు ముందు రాజా, మాట తర్వాత రాజా, మీరు నన్ను తిడుతున్నారు, నాకు ప్రామిస్ చేయండి, ఇలా తిట్టనంటేనే మీతో ఉంటానని. మీ ఇద్దరి మధ్యలో ఒక ఫేక్ బాండ్ అయితే ఉందా లేకపోతే ఏంటి అన్నది ఆ పెరుమాళ్ళకే తెలియాలి. సో నెక్స్ట్ సంజన గారు మాధురికి ఇన్సెక్యూర్ బోర్డు వేశారు. ఇక్కడ సంజన గారు ఎంత క్లారిటీగా చెప్తున్నారంటే, సార్ గేమ్ అయిపోయింది 24 అవర్స్ తర్వాత కూడా సంజన వైపు ఉన్న పీపుల్ని ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత కూడా మీరు నాకు టీంలోకి రాలేదని మాధురి గారు పోక్ చేస్తూనే ఉన్నారు. అంత ఇన్సెక్యూర్ ఏంటో అన్నది నాకు అర్థం కాలేదు సార్ అని. ఎంతవరకు కరెక్టో నాకు కూడా అర్థం కాలేదు సార్. గేమ్ అయిపోయింది, గేమ్ తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్లో బయటకు వచ్చేస్తాను, తర్వాత ఏముండదు సార్. సో మాధురి గారు ఇమీడియట్లీ చేతి, సార్ నేను అలా ఇమీడియట్లీగా హాఫ్ అన్ అవర్లో రాలేను సార్ అని. కాదమ్మా, ఈ పగలు ప్రతీకారాలు తెచ్చుకోవడానికి ఇది ఏమన్నా సమరసింహారెడ్డి ఫ్యామిలీయా, నరసింహనాయుడు ఫ్యామిలీలా? గేమే కదా, అయిపోయింది. సంజన గారు ఇంకో మాట కూడా అన్నారు, సార్ గేమ్ ఎలా ఆడాలి సార్, మాకు ఆల్రెడీ డిసప్పాయింట్ అయిపోయాము, సో ఉన్న క్యాష్ అంతా వాళ్ళు దొంగతనం చేశారు, ఇక మా టీం ఎలా ఆడాలో కూడా నిరుత్సాహపడిపోయారు, సో అది ఏం చేయాలో అర్థం కాలేదు సార్. నాగార్జున గారు, నువ్వే కదమ్మా ఇది స్టార్ట్ చేసింది అన్నారు. సంజన గారు, సార్ అలా కాదు సార్, నేను ఎక్స్ దొంగతనం చేశాను, 5 ఎక్స్ రిటర్న్ ఇచ్చేసాను, మా క్యాష్ని కూడా రిటర్న్ ఇచ్చేస్తే బాగుండేది, ఇక్కడ అసలు ఎవరు దొంగతనం చేశారో తెలుసా అని చెప్పి నాగార్జున గారు సుమన్ శెట్టిని చూపించారు. సో సుమన్ శెట్టి దొంగతనం చేశాడు అన్నది ఫైనల్గా వాళ్ళకి క్లారిటీ వచ్చింది. సరే, ఎవరు దొంగతనం చేస్తే ఏమైందిలే కానీ, సంజన నువ్వు వాళ్ళ ఆకలి మీద దెబ్బ కొట్టి 7 గుడ్లు తిన్నావు, ఇది గేమ్లో దొంగలు. సో సుమన్ శెట్టి దొంగతనం చేయడంలో తప్పేం లేదు, అతని #రాబిన్హుడ్, నువ్వు #420. సో వెంటనే సంజన గారు ఉండి, సార్ ప్లీజ్ సార్, #420 ఇవ్వద్దు సార్, బయటకు పోర్ట్రేట్ అవుతుంది. అవునా, ఒక్క నిమిషం ఆగని చెప్పి, అసలు ఏమేమి హ్యాష్ట్యాగ్లు పోర్ట్రేట్ అవుతున్నాయి తెలుసా అని చెప్పి, #రోడ్ రోలర్. అర్థం కాలేదు సంజన గారు కూడా, వీడియో ప్లీజ్ అన్నారు. సంజనాకి తనూజకు చిన్న విషయం అయితే దీనిలోకి అనవసరంగా దివ్యాని దూరింది. ఇక్కడ ఫైనల్గా సో దివ్య వెళ్ళిపోతుంటే రమ్య వచ్చి కూర్చుంటుంది అక్కడ. సంజన గారు ఏమీ చిన్నగా మాట్లాడలేదు, కొంచెం పెద్దగానే మాట్లాడారు. వద్దమ్మా, నేనేమన్నా మాట్లాడితే రోడ్ రోలర్ లాగా నా మీద పడిపోయింది అంది. సో ఇది బాడీ షేమ్గా నాకేం అనిపించలేదు, సిచ్యువేషన్ పరంగా నా మీద పడిద్దేమో అన్న వర్డ్స్ మనం కామన్గానే వాడతాం, అది బాడీ షేమ్ కింద అయితే నేను పరిగణించట్లేదు. సెకండ్, ఇమానియల్ విషయంలో నిఖిల్ని తీయకుండా దివ్య తీసేసింది, అప్పుడు నువ్వు చేతులెత్తి చూపించడం, లావుగా ఉందనటం అన్నది ఇది ఖచ్చితంగా బాడీ షేమింగే, ఇది నేను ఒప్పుకుంటాను. సో నాగార్జున గారు ఉండి, నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి కూడా ఆడియన్స్లో ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారంటే, ఆడియన్స్ నుంచి కూడా ఒక అమ్మాయి చెప్పింది, మ్యామ్ ఇది కొంచెం బాడీ షేమింగ్ లాగే చేసినట్టుంది, మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, బట్ మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎస్, నేను కూడా ఒప్పుకుంటాను, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, బాడీ షేమింగ్ చేయొద్దు. సారీ చెప్పడం ఆడియన్స్కే కాదు, నువ్వు దివ్యాకు కూడా చెప్పాలి. నో సార్, ఇట్స్ మై మిస్టేక్, నేను దివ్య నీకు కూడా సారీ, బట్ ఇంకోసారి మాత్రం ఇలా వర్డ్స్ మాత్రం రానికుండా జాగ్రత్తగా చూసుకుంటాను సార్ అని. దివ్య చేయెత్తింది, చెప్పమ్మా అన్నారు. ఏం లేదు సార్, నేనైతే సారీని యాక్సెప్ట్ చేయను సార్, ఎందుకంటే ఇలాగే మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే ఫ్రీ పాస్ ఇచ్చినట్టు ఉంటుంది, అండ్ మోర్ ఎవరు రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడుతుంది, నాకు అసలు ఈ ర్యాప్ మెయింటైన్ చేయడం అసలు ఇష్టం లేదు సార్ అని. నాగార్జున గారు ఉండి, అవునా, అసలు ర్యాప్ ఎంత ఉందో లేదో నేను చూపిస్తాను, ఒక్క నిమిషం నువ్వు ఆగని చెప్పి వీడియో ప్లీజ్ అన్నారు. సో ఇది బాత్రూంలో జరిగిన ఇష్యూని తీశారనమాట. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, వీళ్ళందరి మధ్యలో ఉన్నారు, డబ్బులన్నీ వాళ్ళ దొంగతనం చేశారు కదా, సో కళ్యాణ్ని పట్టుకొని డబ్బులన్నీ ఇట్లా లాక్కుందామా అన్నారు. లాక్కుందామంటే సంజన గారు దీనికి ససమేర నో అన్నారు. అలా వద్దు, సో మనమేమి మాస్ పీపుల్ కాదు, చిల్లరగా బిహేవ్ చేయటము, కొంచెం వీఆర్ క్లాస్ పీపుల్స్, వీఆర్ ఆర్టిస్టులు, ఒక బాహుబలి క్లైమాక్స్ లాగా మనం వెళ్ళిపోయి మీద పడి రక్కేసుకొని దట్స్ నాట్ ఏ ఫెయిర్ గేమ్ అన్నట్లు మాట్లాడారు. అది అసలు మాట్లాడింది కరెక్టే.
ఈ ముక్క తీసుకొచ్చి బయట అందరూ కూర్చుంటే దివ్య లేనిపోయింది ఎక్కించింది. దీనికి అసలు మాధురి గారు దొరికింది కదా సందని, ఈ మాటలే మాట్లాడొద్దని చెప్పు, ఎవరి క్లాసు, ఇది దేని క్లాసు, పట్టిపోయిద్ది, ఒళ్ళంతా మండిపోయిద్దామనుకుంటున్నారు, పిచ్చ పిచ్చగా ఉంది ఏంది ఒక్కొక్కరికి. సరే, అసలు ఇందులో మాధురి గారు కూడా తప్పులేదు, ఎందుకంటే ఎక్కించింది దివ్య కాబట్టి. ఈవెన్ కళ్యాణ్ కూడా నోరేసుకొని పడిపోయాడు. ఇది అసలు ఏంటి క్లాస్ ఏంటి ఈ క్లాసును. సరే ఓకే, ఇది ఇందులో ఈ ప్రక్రియలో ఎవరిని తప్పు పడటానికి లేదు, ఎందుకంటే దివ్యాన్నే మిస్కమ్యూనికేట్ చేసింది పూర్తిగా. దీన్ని సాడీలు చెప్పడం అంటారు. ఈ వీడియో చూపించగానే దివ్యాకి ఫీజులు ఎగిరిపోయినాయి. వెంటనే ఎస్ సార్, ఇది నా మిస్టేకే సార్, నేను ఇలా ఇంకా జరగకుండా చూసుకుంటాను సార్ అని చంప మీద కొట్టినట్టు అనిపించింది నాగార్జున గారు. తర్వాత రీతు మాధురికి వేసింది. మాధురికి యాసద్ అనేది అందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన దగ్గర నుంచి వైరం కొనసాగుతూనే ఉంది. సో నాగార్జున గారు ఎందుకమ్మా అని, సార్ నన్ను నానా మాట్లాంటాను సార్ అని. సో ఏమందమ్మా అంటే జుట్టు పట్టుకొని రోడ్డు కేసు కొట్టేదాన్ని, చెత్త నోరు, ఇలా రకరకాలుగా ఉంది సార్. అవునా, ఒక్క నిమిషం అమ్మ అని చెప్పి మాధురి గారిని లేపారు. సార్ మా టీంలో ఉంటే కూడా ఎవరు నమ్మొద్దని చెప్పి పవన్కే సపోర్ట్ చేసిద్ది అందరు, కానీ నేను నమ్మాను సార్, డబ్బులన్నీ తీసుకెళ్ళి పవన్కి ఇచ్చింది సార్, నాకు అది కోపం వచ్చింది సార్. ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగిందంటే పాపం రీతు ఆ రోజు రెస్ట్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంది, డబ్బులు ఎవరికి ఇవ్వాల. అప్పటికి ఏమైందంటే రీతు సీక్రెట్ టాస్క్ గెలవటం వల్ల మాధురిని డిస్క్వాలిఫై చేశారు. ఈ కోపం తనకు చాలా ఉంది. సో డబ్బుల విషయం దగ్గరికి వచ్చా మాట్లాడు ఆమె కూడా వెళ్ళిపోయింది. రీతు కూడా తగ్గదు కదా, ఏందిలే అన్నట్టు. సో ఇక్కడ పవన్కి ఒక్కడికే కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా పంచింది అమ్మాయి. సో ఇది మాధురి గారు కొంచెం గ్లడ్స్ పెట్టుకున్నారన్నది చాలామంది క్లియర్ పిక్చర్ ఉంది. ఇది లైవ్ చూసిన వాళ్ళకి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి క్లియర్ పిక్చర్. బట్ ఏది ఏమైనా ఇలా మాట్లాడటం తప్పు. నాగార్జున గారు కూడా ఇదే మాట అన్నారు, అమ్మా నువ్వు బయట తోపై ఉండొచ్చేమో కానీ ఇక్కడ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాత్రం మాట్లాడద్దు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ప్రతిదాన్ని. కానీ దీన్ని అన్ని చాలా సాఫిస్టికేటెడ్గా మాట్లాడాడు ఆయన. సో కళ్యాణ్ ఫస్ట్ సేవ్ అయ్యాడు. సేవ్ అవ్వగానే ఇక్కడ నాకు హైలైట్ జోక్ ఏమనిపించిందంటే తనూజాని మళ్ళీ క్లోజ్ చేశారు. మొహం కొంచెం మాడినట్టు కనిపించింది. అలా మొహం మాడటానికి రీజన్ ఏంటరా అంటే అంతకుముందు ఏదో వీడియోలు చూపించారు కాబట్టి మాడింది అనుకుందాం. కానీ నాకైతే అర్థమైంది ఆ వీడియోల గురించి కాదు, ఫస్ట్ తనని సేవ్ చేయలేదేమో అన్న దాని మీదని నాకు అనిపించింది. మేబీ నేనేమో తప్పుగా చూశానేమో. ఇమానియల్ అండ్ కళ్యాణ్ విషయంలో ఈసారి నాగార్జున గారు కూడా నువ్వు సేఫ్ ఆడుతున్నావు అబ్బాయిని డిక్లేర్ చేశారు. అమ్మయ్య, మేము ఆ రోజు కూడా ఇదే మొత్తుకున్నాం, నానా నామినేషన్ స్లిప్ నీ దగ్గర ఉంటే నువ్వే డైరెక్ట్గా ఇచ్చు కానీ. ఫైనల్గా తీసేసిన మాధురి గారు పవర్ ఇస్తారంట. ఈ ఆరుగురులో ఎవరు అబ్బాయి అంటే దీన్ని మళ్ళీ ఇమానియల్నే అడిగారు. సో ఇమానియల్ ఇమీడియట్లీగా సాయి శ్రీనివాసన్ తీసేశాడు. సూపర్, ఎందుకంటే ఆల్రెడీ సాయి సింహన్ దగ్గర నెక్స్ట్ ఇంకా 5 ఉన్నారు. ఈ 5 ఎవరయ్యాను. సరే నెక్స్ట్ ఎవరిని తీసేస్తావా అంటే గౌరవ్ అన్నారు. శభాష్, అతను కూడా తీసేయచ్చు, ఎందుకంటే అతను కూడా పవర్తోనే వచ్చాడు కాబట్టి. సో ఫైనల్గా సుమన్ శెట్టి, రీతు, తనూజ అండ్ డిమాండ్ పవన్ ఈ 4 మిగిలారు. వీళ్ళకి రేపేదో గేమ్ పెడతారంటే ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకి ఆ పవర్ ఇస్తారంట. ఇది మనకి రేపే తెలియాలి. బోర్డులు ఎవరెవరు పడ్డాయి అంటే మాధురి గారికి ఎక్కువ బోర్డులు వచ్చినాయి. సో మాధురి గారికి పనిష్మెంట్ ఇస్తారంట. ఏమాత్రం పనిష్మెంట్ ఇస్తారు, మహా అయితే జైల్లో. సో ఈ వీకు మొత్తానికి అంత ఎగ్జైట్మెంట్ లేదు, అలానే అంత నీరసంగా లేదు. ఏదో పోయింది ఎపిసోడ్. కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ప్లీజ్.